బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీని 70 రూపీస్ పర్ షేర్ లో ఐపీఓకి తీసుకొచ్చారు. బజాజ్ అనే బ్రాండ్ వాల్యూ వల్ల ఈ ఐపీఓకి హెవీ డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ కంపెనీ 114% ప్రీమియంలో 150 రూపీస్ ప్రైస్ లో మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇది లిస్ట్ అయ్యాక కూడా 188 రూపీస్ ప్రైస్ వరకు పెరిగింది. అలాంటిది ఈ స్టాక్ ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి 42% కరెక్షన్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ బిజినెస్ ఇంకా ఈ కంపెనీ ఇంతలా ఫాలో అవ్వడానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కంపెనీ పేరులో ఉన్నట్టు హౌసింగ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ హౌసింగ్ లోన్స్ లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ హోమ్ లోన్స్. ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ ఆర్ హోమ్ కొనాలనుకుంటారో వాళ్ళకి హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు హోమ్ లోన్స్ అనేవి చాలా ఎక్కువ ఇయర్స్ ఇంకా లో ఇంట్రెస్ట్ తో ఉంటాయి. కాబట్టి ఈ లోన్స్ నుంచి కంపెనీ అనేది స్టడీ ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ ఆఫ్ లోన్స్ నుంచి ఈ కంపెనీ 57% ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. నెంబర్ 2 లోన్స్ అగైనెస్ట్ ప్రాపర్టీ. ఇందులో ఎలా అంటే ఒక పర్సన్ కి ఆల్రెడీ ప్రాపర్టీ ఆర్ హోమ్ ఉండి లోన్ కోసం వస్తుంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని పెట్టుకొని లోన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి ఈ సెగ్మెంట్ నుంచి 10% ఆఫ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నెంబర్ 3 లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్. ఇది ఎలా అంటే ఫర్ సపోజ్ నీకు ఎవ్రీ మంత్ 1 lakh అలా రెంటల్ వచ్చే అపార్ట్మెంట్ ఉందనుకుందాం. కానీ నీకు ప్రజెంట్ 20 lakhs అవసరం అయ్యాయి. అలాంటి టైంలో నువ్వు ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళి నీ రెంటల్ ఇన్కమ్ ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తే వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఈ సెగ్మెంట్ నుంచి 20% ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేస్తున్నారు. నెంబర్ 4 వచ్చేసి డెవలపర్ ఫినాన్సింగ్. లార్జ్ స్కేల్ రెసిడెన్షియల్ ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్ అనే వాటికి ఈ కంపెనీ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఈ 4 సెగ్మెంట్స్ లో ఈ సెగ్మెంట్ అనేది చాలా రిస్కీ. కాబట్టి వీళ్ళు ఈ సెగ్మెంట్ లోన్స్ కి హై ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ సెగ్మెంట్ నుంచి 12% ఆఫ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. వీళ్ళు ఇప్పటి వరకు ఓవరాల్ ఇండియాలో 215 బ్రాంచెస్ అయితే కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఫినాన్స్ కంపెనీస్ లో మెయిన్ గా చూడాల్సింది ఎన్పిఏ రేషియో, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో. ఈ రేషియో అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎన్పిఏ అంటే ఏంటంటే కంపెనీ ప్రొవైడ్ చేసిన లోన్స్ లో వీళ్ళకి తిరిగి రాని మనీని ఎన్పిఏ అంటారు. కాబట్టి ఈ ఎన్పిఏ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ గా చూడాల్సి ఉంటుంది. ఈ కంపెనీకి గ్రాస్ ఎన్పిఏ రేషియో అనేది 0.28% గా ఉంటే నెట్ ఎన్పిఏ రేషియో అనేది 0.11% గా ఉంది. ఈ కంపెనీకి ఉన్న గ్రాస్ ఎన్పిఏ ఇంకా నెట్ ఎన్పిఏ అనేవి ఈ సెగ్మెంట్ లో ఉన్న అన్ని కంపెనీస్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. దానికి మెయిన్ రీజన్ అనేది వీళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేసిన కస్టమర్స్ లో 87% అనే వాళ్ళు సాలరీడ్ అయి ఉన్నారు. అండ్ వీళ్ళ ఓవరాల్ హోమ్ లోన్ ఏయుఎం లో 75% కస్టమర్స్ అనే వాళ్ళు మోర్ దాన్ 750 సిబిల్ స్కోర్ ని కలిగి ఉన్నారు. ఇక్కడ సిబిల్ స్కోర్ అంటే ఒక పర్సన్ యొక్క ఫినాన్షియల్ డిసిప్లైన్ ని తెలియజేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఏదైనా బ్యాంక్ లో లోన్ తీసుకొని ఎవ్రీ మంత్ కూడా మిస్ అవ్వకుండా ఈఎంఐ పే చేస్తున్నాడు అంటే అతని సిబిల్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే లోన్స్ సరిగ్గా పే చేయకుంటే సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. యూజువల్ గా 750 కన్నా ఎక్కువగా సిబిల్ స్కోర్ ఉంటే హెల్దీ అని చెప్పొచ్చు. ఈ రీజన్స్ వల్లే ఈ కంపెనీకి గ్రాస్ ఎన్పిఏ ఇంకా నెట్ ఎన్పిఏ రేషియోస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. ఈ కంపెనీ 46 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. విచ్ మీన్స్ స్టాక్ ఆల్మోస్ట్ 42% వరకు కరెక్ట్ అయినా కూడా ఇంకా ఓవర్ వాల్యూ లోనే ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ పీబీ రేషియో అనేది 4.8 గా ఉంది. యూజువల్ గా ఏ కంపెనీ అయినా పీబీ రేషియో 2 కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఫినాన్షియల్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ రీసెంట్ గా పోస్ట్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి ఫ్లాట్ గా ఉన్నాయి. సో ఈ స్టాక్ ఇంతలా ఫాలో అవ్వడానికి గల రీజన్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ కంపెనీ అనేది ఓవర్ వాల్యూడ్ లో ఉండటం అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్వెస్టర్స్ ని డిసప్పాయింట్ చేయడం అండ్ వీళ్ళ ఐపీఓ ప్రైస్ నుంచి ఈవెన్ ప్రెసెంట్ కూడా 54% ప్రాఫిట్ లో ఉండడం వల్ల ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరుగుతుంది అనుకోవచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ ఇంకా ఫినాన్షియల్స్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్ కంపెనీ. కానీ ఈ కంపెనీకి ఉన్న మేజర్ కన్సర్న్ అనేది వాల్యుయేషన్స్ అండ్ దానికి తోడు రీసెంట్ గా ఉన్న గ్లోబల్ టెన్షన్స్ వల్ల మార్కెట్ అనేది ఫాలో అవడం. సో ఓవరాల్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు గుడ్ స్టాక్ అండ్ బ్యాడ్ స్టాక్స్ అన్ని కూడా ఫాలో అవుతాయి. మీరు ఒకవేళ ఈ కంపెనీని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకున్నట్లయితే మీరు ఎలాంటి టెన్షన్స్ కూడా పెట్టుకోకండి. వన్స్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతే తక్కువ టైంలోనే ఈ స్టాక్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి.